అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి బేబీ పొటాటోస్తోని గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కర్రీ చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్కైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లో ముందుగా ఒక 2 టమాటాలు, కొన్ని కాజు, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ మెత్తగా మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోండి. ఇక్కడ నేను ముందుగా బేబీ పొటాటోస్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని వాటిని ఫోర్క్తో అక్కడక్కడ హోల్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవి అన్నీ నేను మిక్సీ చేసి పెట్టుకున్నానండి. అదే 1/2 స్పూను దీంట్లో వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మిక్సీ చేసి పెట్టుకోవడం వల్ల మనం కర్రీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు అండి ఈజీగా. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న గ్రేవీని అంతా దీంట్లో వేసుకోండి. ఈ గ్రేవీ అంతా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆయిల్ అంతా మీద తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. ఆయిల్ అంతా మీద తేలే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 3 to 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. మనకు ఇదంతా బాగా దగ్గర పడి ఆయిల్ మీద తేలిందండి. ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ కారము, 1.5 స్పూను ఉప్పు కారం మీరు తగినట్టుగా వేసుకోండి. కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ 1.5 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలుపుకున్నాక ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న ఆలును దీంట్లో వేసేసుకోండి. ఈ ఆలుకు మధ్య మధ్యలో ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకోండి. అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది. ఆలుగడ్డల్ని కూడా కొంచెం మెత్తగానే ఉడికించుకోండి. లోపల వరకు ఉడుకుతున్నాయి. అప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ కూడా వేసుకోండి. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. మనకు గ్రేవీ అంతా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి. చూడండి, ఒకసారి అంతా బాగా మళ్ళీ కలుపుకొని దీనిలో కొంచెం పెరుగు కూడా వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న గ్లాస్ పెరుగు వేస్తున్నాను. వేసుకొని అంత బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి.
గ్రేవీ అంతా కొంచెం చిక్కబడిందండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలోనే కొంచెం ధనియాల పొడి, ఒక 2-3 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చివరిలో కొత్తిమీరతో చల్లుకుంటే మనకు ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఈ కర్రీ మనకు చపాతీకైనా పూరీకైనా చాలా బాగుంటుంది. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.